పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం ఎంతో మంచిది అంటారు పెద్దలు. దానికి ఒక చిన్న ఉదాహరణ ఈ స్టోరీ. ఒకరోజు ఒక పట్టణం ఎలుక తన బంధువులు కలవటానికని పల్లెటూరుకు వచ్చింది. అరే, పట్నం నుంచి వచ్చింది కదా అని చెప్పి పల్లెటూరు ఎలుక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అతిథి మర్యాదలు చేయడానికి తన దగ్గర ఎక్కువ ఏమీ లేకపోయినా ఉన్న ఒక జున్ను ముక్క పళ్ళు పెట్టి ఎంతో మర్యాద చేసింది. అరే, ఏంటి నువ్వు ఇంకా ఈ జున్ను ముక్కల మీదే బతుకుతున్నావా? నా మాట విని నాతో పట్నం వచ్చే, అక్కడ రోజు విందు భోజనం తినొచ్చు. ఎంతకాలం ఇలా పేదరికంలో గడిపేస్తావా అంది పట్నం ఎలుక. ఆ మాటలు విని ఆశ కలిగిన పల్లెటూరి ఎలుక పట్నం వెళ్ళడానికి తయారైంది. రెండు ఎలుకలు రోజంతా ప్రయాణం చేసి బాగా ఆకలి మీద పట్నం చేరుకున్నాయి. పట్నం ఎలుక గర్వంగా తన ఉంటున్న ఇంట్లో వంటగదికి తీసుకెళ్ళింది. అక్కడ ఇంట్లో వాళ్ళు వండుకున్న భోజనం ఇద్దరు ఎలుకలకు పండుగ రోజు తినే విందు భోజనంగా అనిపించింది. పల్లెటూరు ఎలుక, నువ్వు నిజమే చెప్పావు. మా ఊరిలో ఎప్పుడో పండగలకి తప్ప ఇలా వండుకోరు. పొద్దున్నే పొలానికి వెళ్లే హడావిల్లో చద్దన్నం తిని వెళ్ళిపోతారు. ఇది చాలా బాగుంది అంటూ ముందు ఏం తిందామా అని చుట్టూరా చూసుకుంది. కానీ ఎలుకలు భోజనం ముట్టుకునే లోపల ఒక భయంకరమైన సౌండ్ వినిపించింది. పల్లెటూరు ఎలుక కంగారు పడి భోజనం ముట్టుకునే లోపల భయంకరమైన శబ్దం వినిపించింది. పల్లెటూరు ఎలుక కంగారు పడి ఆ చప్పుడు ఏంటి అని అడిగింది. ఇంటి కుక్కలు వస్తున్నాయి, త్వరగా దాక్కో అంటూ పట్నం ఎలుక ఒక రంధ్రంలోకి దూరింది. వెనుకనే పల్లెటూరు ఎలుక కూడా దూరింది. ఇలా ఎంతసేపు అని అడిగింది పల్లెటూరు ఎలుక. అవి అలా వస్తూనే ఉంటాయి. అవి చూడనప్పుడు మనకు కావాల్సిన ఆహారం ఈ రంధ్రంలోకి తెచ్చుకొని హాయిగా తినొచ్చు అని పట్నం ఎలుక సమాధానం చెప్పింది. ఇది విన్న పల్లెటూరు ఎలుక భయపడుతూ విందు భోజనం తినే కన్నా ప్రశాంతంగా జున్నుముక్క తినడం ఎంతో మేలు అని ఆలస్యం చేయకుండా వెంటనే తన ఊరికి వెళ్ళిపోయింది. అందుకేనండి, పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం విన్నా. ఏమంటారు మీరు? థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండి. ఉంటాను. బాయ్ బాయ్.